ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆరోగ్యకరమైన ఒంట్లో కొవ్వును కరిగించే ఉలవల దోశ వేసుకుందాం. ఇదిగో ఉలవలు నానబెట్టాం, అలాగే కొన్ని బియ్యం గింజలు కూడా వేసాం. ఫ్రెండ్స్, మేము కొత్త రోజులు కొనుక్కున్నాం. ఇదిగో పసుపు బొట్లు అన్నీ పెట్టేసాను చూడండి. ఇదిగో ఈరోజు ఉలవల దోశ వేద్దామని ఒంట్లో కొవ్వు కరిగించే ఉలవల దోశ ఆరోగ్యకరమైనది. ఇదిగో ఉలవలు రుబ్బుతున్నాం. దోశ వేసినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇవన్నీ తీయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఉలవలతో గారెలు వేసుకుందాం. ఇదిగో ఉలవలు శుభ్రంగా నీట్గా రాత్రి నానబెట్టాం కదా, శుభ్రంగా నీట్గా కడిగేసి ఇలా రుబ్బుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లం, ఇవి కొద్దిగా ఇందులో వేద్దాం. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అదిగో జీలకర్ర కూడా జీలకర్ర వేసే మొత్తం. క్యారెట్ వద్దులే. హలో అదిగో ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేద్దాం. అదిగో ఇప్పుడు బాగా కలిపేద్దాం. ఇప్పుడు మా చెఫ్ గారు గారెలు వేస్తారు. ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం అదిగో వడలు వేసుకుందాం. అదిగో అది గబగబా వేసేయాలి. వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. మరి తీసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా చెఫ్ గారు వేసారు వడలు చూడండి. ఉలవలతోటి ఉలవలు నానబెట్టేసి రుబ్బేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర వేసి ఈ వడలు వేసారు చూడండి, ఎంత నీట్గా వచ్చాయో. ఫ్రెండ్స్, ఇదిగోండి ఒంట్లో కొవ్వును కరిగించే ఉలవలతో, ఆరోగ్యకరమైన ఉలవలతో వడలు సూపర్ టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సూపర్ టేస్ట్గా ఉన్నాయి.